డాక్టర్నైనా నేను మనిషినే. దైవం, ఆచారం, సాంప్రదాయం విషయానికొచ్చేసరికి నేను కూడా తప్పకుండా నమ్ముతాను. సైన్స్ ఎంతైనా అభివృద్ధి చెందుండొచ్చు, అలాగే లోకంలో అతీత శక్తులు ఉన్నాయనడంలో కూడా తప్పులేదు. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మందులు వాడించండి. 2 hours తర్వాత కండిషన్ ఎలా ఉందో నాకు చెప్పండి. కృష్ణ, రే కృష్ణ, వెళ్ళి మందులు తీసుకురారా. అలాగే నాన్న. వెళ్ళు. అమ్మా, నీకేమి కాదు. ఏం జరిగినా పర్వాలేదు, జరగబోయే వేడుకైతే ఆగకూడదు. మీరు ఈ కండిషన్లో ఉండగా ఎలా జరుగుతుంది చెప్పండి? ఇటువంటి సమయంలో పెళ్లి క్యాన్సిల్ చేయడమే మంచిది. అవును వేద, నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత పెళ్లి పెట్టుకోవడం మంచిది. నా ఉద్దేశం కూడా అదేనమ్మా. అవని ఆభరణాలను తీసుకురావడానికి వెళ్ళింది. తను తలుచుకుంటే ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. అప్పుడు ప్రాణగండం దాటిపోతుంది. ఆ తరువాత ఈ కార్యక్రమం గురించి ఆలోచించడం మంచిది. అత్త ఏదో డెత్ బెడ్ మీద ఉన్నట్టు ఎందుకు కంగారు పడిపోతున్నారు? పెళ్లి ఎల్లుండి, ఆలోపు ఖచ్చితంగా కోలుకుంటుంది, చూస్తూ ఉండండి. నేను చనిపోయే పరిస్థితే వచ్చిందనుకోండి, నా కొడుకు పెళ్లి చూడటం నా ఆఖరి కోరిక అనుకుని నా కళ్ళ ముందే పెళ్లిని జరిపించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయా శ్రీకర్ల పెళ్లి జరిగి తీరాల్సిందే. ఏమండి, మీరా ఏర్పాట్లలో ఉండండి. అక్షయ, అక్షయ, అమ్మా, అమ్మా లే, అక్షయ లే. అమ్మా, ఆ మాంత్రికుడు మన పనికి అడ్డుపడడానికి బలవంతమైన రాక్షసుణ్ణి అడ్డం పెట్టుకున్నాడు. ఇటువంటి చోట నువ్వుండడం ప్రమాదం. నువ్వింటికి బయలుదేరు, నేనేదో ఒక విధంగా ఆభరణాలని తీసుకుని వస్తాను. ఇటువంటి సమయంలో నిన్ను వదిలి నేనెలా వెళ్తాను? అమ్మ నాపదలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోతానని ఎలా అనుకున్నావు? అదిగో ఆ రాక్షసుడు మన వైపే వస్తున్నాడు. మనం వాడి కంటికి కనిపించకూడదు. భయపడి మనం ఎంత దూరం పారిపోయినా వాడు వస్తూనే ఉంటాడు. ఈ సమయంలో మనం అమ్మవారి సహాయం తీసుకోక తప్పదు. ఆభరణాలు మన చేతికి అందేంత వరకు నేను అమ్మవారి స్తోత్రాన్ని పాడుతూనే ఉంటాను. ప్రమాదం ఉంటుందని తెలుసుంటే అక్షయ్ను నాతో పాటు తీసుకుని వచ్చుండేదాన్ని కాదు. నా ముందే ఇంత ధైర్యంగా
అమ్మవారి మంత్రం చదువుతావా? నీ అంతో చూస్తాను. రేయ్, వద్దు, నా బిడ్డని ఏయ్, చేయొద్దు. రేయ్, ఆగు, అక్షయ! అమ్మా, అమ్మా, అక్షయ! రేయ్, రేయ్, వదలు! నా బిడ్డని వదలు! ఏయ్, రేయ్, వదలు! నా బిడ్డని వదలు! వదలురా! ఏయ్, వదలు! హ! అమ్మా భవాని, నీ ఆభరణాలను ఈ ముక్కు పుడక సహాయంతో కనిపెట్టి అడవి నుంచి బయటపడదామని అనుకుంటే ఈ విధంగా చేసావేంటి తల్లి? నా బిడ్డ నా కళ్ళ ముందుకొచ్చిందన్న సంతోషం నాకు లేకుండా చేస్తున్నావు. నా బిడ్డ ప్రమాదంలో ఉంది, ఎలా కాపాడుకోవాలి? ఏదైనా మార్గం ఉంటే చూపించు. ఆ రాక్షసుణ్ణి ఓడించగల ఉపాయాన్ని చూపించు. తొందరగా ఏదో ఒక దారిని చూపించమ్మా. ముక్కు పుడక సహాయంతో అమ్మవారు నాకీ బొమ్మని చూపించిందంటే నాకేదో చెప్పాలనుకుంటుంది. అమ్మ భవానీ, ఈ బొమ్మని అందుకున్నాను. ఇప్పుడు దీనితో నేనేం చేయాలి? అమ్మ భవానీ, నువ్వేం చెప్పదలుచుకున్నావో ఇప్పుడు నాకు బోధపడిందమ్మా. ఆ రాక్షసుడి ప్రాణం ఇందులో ఉందని అర్థమైంది.